అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి. నేను ఫ్లూట్లో మోహనవర్ణం వాయించబోతున్నాను. ప్రెస్ మీట్ 3 గంటలకు మొదలవుతుంది. అందరూ ప్రెస్ మీట్ హాజరవ్వాలని తెలియజేస్తున్నాం. వస్తుందా? Thank you so much, Ma. So nice of you. Any years nunchi practice? 4 years. Oh, nice, nice. Thank you so much for giving your time to us. Please put your hands together and give a big clap to encourage all those who are coming onto the stage. Thank you so much, Varalakshmi. And now, ఇప్పుడు మనకి డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. శారదా సంగీత నాట్య అకాడమీ నుంచి. సో ఫస్ట్ డాన్స్ ఈజ్ అబౌట్ మట్టి సాంగ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్. So put your hands together and welcome them onto the stage. So dear parents, those who are here, and the students, those who are going around to go through the books, please come and have a seat here to encourage the students, those who are coming from different schools, different academies. And you have the very great miracle show, science miracle show at 3:30. With parents, please come and join here. The main gate entrance, Anisetti Rajita Vedika.
Telangana Baloshav welcomes you, all the students, those who are here, to have a book fair. We are all very happy. ఇంతమంది పిల్లలు బుక్స్ మీద ఇంత ఇంట్రెస్ట్ తోని thousands of students I can see here going around choosing the best books to go through the books and having their books. That's a really great step for all the students. We thank from Telangana Baloshav to the parents also. పిల్లల్ని అలా తీసుకొని వచ్చి బుక్స్ని ఇంపార్టెన్స్ ఆఫ్ బుక్స్ని మీరు పరిచయం చేస్తున్నందుకు మా తెలంగాణ బాలోత్సవ్ నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నామండి. తిరుగాడి సారం మట్టికి తోడైనది. వల్ల పురుడోసుకుని నేలమ్మ పసిరి పైరులు గన్నది. చెట్టు సేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువైనది. పురుగు పుట్ర తిరుగాడి సారం మట్టికి తోడైనది. పశుల పక్షుల తోడుగా జీవం నేలపై పారాడింది. ఒట్టి మట్టేగా అంటావేమో, మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే గదరా. మట్టేగా పుట్టుకకు ఆధారం, మోసేది భారం, అన్నమయ్య కలిపించే మమకారం. మట్టేగా ప్రాణమున్న బంగారం, జీవకోటికి గర్వం, కొట్టుకొని ఎక్కునేలను తీర్చుకోరు. నేలమ్మ పసిరి పైరులు గన్నది. చెట్టు సేవల పుట్టలతో జీవుల మనుగడకు అనువైనది. దేశమంటే మట్టేనో, మట్టి లేకుంటే మనిషి ఎక్కడో. సారం లేని మట్టిలో నువ్వు సాగట్లా సాగిస్తావో. సాగుంటేనే సౌభాగ్యం, లేకుంటే నిలువలేదు ఏ రాజ్యం. కింది పట్ట నీడకి నిండు మట్టేరా మూలాధారం. ఒట్టి మట్టేగా అంటావేమో, మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే గదరా. మట్టేగా పుట్టుకకు ఆధారం, మోసేది భారం, అన్నమయ్య కలిగించే మమకారం. మట్టేగా ప్రాణమున్న బంగారం, జీవకోటికి గర్వం, కొట్టుకొని ఎక్కునేలను తీసుకోరు. మట్టేగా పుట్టుకకు ఆధారం, మోసేది భారం, అన్నమయ్య కలిపించే మమకారం. మట్టేగా ప్రాణమున్న బంగారం, జీవకోటికి గర్వం, కొట్టుకొని ఎక్కునేలను తీసుకోరు. Every soul rises from the soil. Every plant grows from the soil. Everybody lives and dies on the soil. Akka, let's go! తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలను పేదరణి దండాల
Please stay there, ma. Okay. Okay. How many of you are going to promise to save soil? They are asking you, kada? Em adigaru meeru? Save soil. So take the oath from them. The importance of soil. మట్టిలో ఆడుకున్నప్పుడు పిల్లలకి మట్టిలో ఆడుకోవడానికి టైం ఇవ్వట్లేదండి. మట్టితోని ఆడితే చాలా డిసీజెస్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. కానీ చాలామంది పేరెంట్స్ ఇక్కడ చాలామంది ఇట్లా ఇట్లా అంటున్నారు. అన్నప్పుడు అది విన్నప్పుడే మనం విని మంచిది అబ్బా కరెక్టే అనుకుంటున్నాము. కానీ పిల్లలకి వచ్చేసరికి అది చేపించట్లేదు. కానీ దట్ ఈజ్ అవర్ డ్యూటీ. పిల్లలు మట్టితో ఆడుకున్నప్పుడు ఆ మట్టి చేతులకి తగిలినప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది సాయిల్ నుంచి. ఇది నేను చెప్పేది కాదు, ఇది చాలా కాలం నుంచి వస్తున్నదే. అందుకనే మట్టిలో ఆడుకోవాలి పిల్లలు అనేది ఉంటుంది. చాలా ఇంతకుముందు పూర్వకాలంలో పిల్లలంతా మట్టిలో ఆడుకుంటూ బొమ్మలు తయారు చేసుకుంటూ అట్లా వచ్చారు. అందుకని అప్పట్లో ఏం డిసీజెస్ లేవండి. ఇప్పుడు కొంచెం మట్టి ముట్టుకుంటేనే మనం చాలా తప్పు అన్నట్టు, చాలా తక్కువ అన్నట్టు అనుకుంటున్నాము. బట్ పేరెంట్స్ ప్లీజ్ గివ్ ద ఛాన్స్ టు యువర్ చిల్డ్రన్ టు ప్లే విత్ సాయిల్. సాయిల్ ఈజ్ అ గ్రేట్ 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 ఎనర్జీ వీ హ్యావ్ ఇన్ దస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ప్లానెట్లో. ఇట్లాంటివన్నీ మనం చెప్పుకోవాలంటే చాలా మంచి మంచి పాటలతోని, అంటే తెలంగాణ బాలోత్సవం అంటే మేము పాటలు ఏదంటే అది సినిమా పాటలు చాలా ఇవ్వచ్చండి. కానీ ఒక మెసేజ్ పిల్లల ద్వారా పిల్లలకి తెలుసుకున్నప్పుడు, వాళ్ళ నుంచి వాళ్ళు తెలుసుకున్నప్పుడు అది చాలా మంచి మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది. అలాగే ఇట్లా వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా వెళ్తుంది అని వీ సెలెక్ట్ ద సాంగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. ప్రతి ఒక్కళ్ళకి సొసైటీకి ఉపయోగపడుతుంది, పిల్లలకి ముందు బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి పాటలు చేసిన టీచర్స్కి కూడా అకాడమీ నుంచి థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ టూ గుడ్ సాంగ్, ద స్టార్టింగ్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ. సో ప్లీజ్ గివ్ ద ఓత్ ఫర్ దెమ్. పిల్లలందరికీ మీరు ఓత్ చెప్పాలి, అంటే ఓటు పెట్టండి, ప్రామిస్ అంటాం కదా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ పేరెంట్స్. Next one more okay, instrumental music, flute once again by Varalakshmi. Are you doing? Satish. Okay, Satish garu on the stage. అన్నిట్లో పిల్లలకి చాలా టాలెంట్స్ ఉంటాయండి. మీరు వాళ్ళకి చేయడానికి టైం ఇస్తే వాళ్ళల్లో లేని టాలెంట్సే లేవు, వాళ్ళలో నుంచి చాలా టాలెంట్స్ని బయటికి తీసుకురాగలుగుతాము. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పేరెంట్స్ ప్లీజ్ లెట్ దెమ్ డూ దట్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, గివ్ ద ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ అండ్ లెట్ దెమ్ ఫ్లై. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ అండి. నేను ఇప్పుడు వాయించబోయేది రారవేణు అనే స్వరజతి. ఇది శ్రీకృష్ణుడి పాట.
థ్యాంక్ యూ. Thank you so much, Andy. And the next dance performing by Anokhi Bharat. The next group, please come on to the stage and please put your hands together and welcome them onto the stage. Anokhi Bharat. సెట్ చేసుకుంటాం సార్ గంట ఇవ్వండి సార్, ఒక 40 నిమిషాలు పూర్తి కాదు. Wow, amazing, ma. Super. Thank you so much. So that is the song about Anokhi Bharat. సో ద నెక్స్ట్ ప్లేస్ మనం ఎలా మన సాయిల్ని సేవ్ చేసుకుంటామో అలాగే దేశభక్తిని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి అది మిస్ అవుతుంది ఇప్పుడు, అది కూడా నేర్పించాలి. దాన్ని మన దేశ చరిత్ర గురించి చెప్పాలి, మన దేశం గొప్పతనం గురించి చెప్పాలి. అప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. మనం ఏంటి, మన కంట్రీ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో పేరెంట్స్ వీలైనంత వాళ్ళకి ఎలాగో టెక్స్ట్ బుక్స్లో నేర్పిస్తారు అనేది కాదు, మన చరిత్ర గురించి పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా కొంచెము వాళ్ళకి దేశభక్తిని పెంచాలి అని అనుకుంటే కంపల్సరీ మనం మన దేశ చరిత్రను గురించి చెప్తూ ఉండాలి. సో ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై భారతమాత సాంగ్. ఓకే.
భరతమాత కన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం భరతమాత కన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం శిరమున మకుటము ఉత్తర హిమగిరి నగమి మా భారత మాతకు అరమున పదజల హైందవ సాగరమే ప్రాప్రతీచం అలలతో కలలను పొందెను మా భారత మాత బంగాళ రివియ నాట్యపు హోరులతో గంగ యమున కావేరి కృష్ణాది నదులే నగలు భారత మాతకు పసిడి పంటలే పచ్చని చీరలు సుఖజన నగములు కలగల గాజులు సూర్యోదయమే నుదుటి సింధురము కలిగిన నిండు ముత్తైదుతను భరతమాత కన్న బిడ్డలం మే భరత జాతికే వారసులం కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం భరతుడేలగా భారత నామము పొందిన మన సువర్ణావని అశోకుడేలగా ధర్మధరణియాయే బ్రహ్మార్థాంగి భారతి నామము కలిగిన భాగ్యాల భారతి సకల శాస్త్ర సంపన్న వేదనిధియే పురాణాల పుట్టిల్లు భరతము సరాగాల సంపన్న భవితము కళాకార కమనీయ రూపము శిలాకార కైవల్య ధామము అగణిత సుగుణపు ఘనత కలిగిన అఖండ ఖండమే భరత ఖండము భరతమాత కన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపురమియే మా దేశం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం పుట్టినిల్లు భారతదేశం పుట్టినిల్లు భారతదేశం ఫైవ్ మినిట్స్లో మిరాకల్ మ్యాజిక్ షో స్టార్ట్ అవుతుందండి. పిల్లలందరూ స్టేజ్ దగ్గరికి వచ్చి మ్యాజిక్ షోని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు ఈరోజు. సో మ్యాజిక్ షో మనకి ఇంకొక 5 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. మిరాకిల్ మ్యాజిక్ షో. సో 5 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. పిల్లలందరూ వచ్చి మీరు ఇక్కడ చైర్స్ ఆక్యుపై చేస్తే మనకి ఇంకొక 5 మినిట్స్లో మిరాకిల్ మ్యాజిక్ షో స్టార్ట్ అవుతుంది. హలో, పుస్తక ప్రదర్శనకు వచ్చేసినటువంటి విద్యార్థులకు, ప్రముఖులకు, అట్లాగే రచయితలకు, కళాకారులకు అందరికీ
విజ్ఞానదర్శిని బృందం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా విజ్ఞానదర్శిని బృందం 2 రాష్ట్రాల్లో మూఢనమ్మకాలపైన అలాగే సైన్స్ పేరుతో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఈ మూఢనమ్మకాల పేరుతో ఎన్నో రకాలైనటువంటి మోసాలు జరుగుతుంటే, అట్లాగే బాణమతి చేతబడి పేరుతో హత్యలు జరుగుతుంటే వాటన్నిటినీ ఖండిస్తూ వాటిలో జరిగేటువంటి భావమొక్కటే, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటే, మతాలన్నీ వేరైనా మర్మమొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే. ఈ సీమాలెన్ని లేచినా తీరైనా మా తల్లి దేశమొక్కటే. వారు వీరంతాను వేరు తోచిన వీరు వారంతాను భారతీయులే. భాషలన్నీ వేరైనా భావమొక్కటే, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటే, మతాలన్నీ వేరైనా మర్మమొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే. నదులతో గిరులతో నిండి ఉన్నది, పాపాలు కడిగేటి పుణ్యభూమిది. ధర్మాలన్నీ తెలిసి ఉన్నది, నీ దేశ ఖ్యాతిని నిలుపు సోదరా. ధర్మాలన్నీ తెలిసి ఉన్నది, నీ దేశ ఖ్యాతిని నిలుపు సోదరా. భాషలన్నీ వేరైనా భావమొక్కటే, రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటే, మతాలన్నీ వేరైనా మర్మమొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సుజాత మ్యామ్ గారికి, ఇక్కడ మేనేజ్మెంట్ అందరికి కూడా ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఫైనల్గా మంచి మెసేజ్. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళం ఇప్పుడున్న దాంట్లో తెలుసుకోవాలి, అందరము ఒకటే, అన్ని మతాలు ఒకటే, అందరి భావము ఒకటే అని. థ్యాంక్ యూ. నైస్ సాంగ్ గివెన్ బై యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ రమేష్ గారు ప్లీజ్. సో ఇప్పటిదాకా ఒకవైపు ఏమో పిల్లల కళా నైపుణ్యాలని, మరొక వైపు ఏమో మాయలు మహిమల పేరుతో ఎలా మోసాలు చేస్తున్నారనే సైన్స్ మ్యాజిక్ మిరకల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూశారు. చాలామంది మన ఈ బుక్ ఫేర్కి వచ్చాం. బుక్ ఫేర్ని చాలా కాలం నుంచి ఈ కమిటీ చాలా యాక్టివ్గా నిర్వహిస్తూ ఉంది, చాలా ఏళ్ల నుంచి. చాలామంది ఏమనుకుంటారంటే టెక్నాలజీ పెరిగింది కదా, పుస్తకాలు ఏముంటాయి, పుస్తకం ప్రాధాన్యత ఏముంది, ఇక పుస్తకాలు ఎవరు చదువుతారో అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఇటు చూస్తే ఎంత టెక్నాలజీ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన పుస్తకం ప్రాధాన్యత పుస్తకానిదే. పుస్తకం మనలో ఉండే సృజనాత్మక సామర్థ్యాన్ని పెంపొందించడమే కాదు, మన మెదడుకు కూడా పదును పెడుతుంది. నేను అందుకే పిల్లల దగ్గర పోయినప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటాను, మీరు దేనికి, ఇప్పుడు కత్తి మొండిగా అవుతుంది, ఏం చేస్తాం, షార్ప్ ఆకురాయి పెట్టి షార్ప్ చేస్తాం. పెన్సిల్ మొండిగా అవుతుంది, ఏం చేస్తారు మన పిల్లలు, షార్ప్నర్ పెట్టి రుద్దుతారు. మరి మనలో ఉండే ఈ మెదడుని ఎట్లా షార్పెన్ చేయాలి, ఈ మెదడుని ఎందుకు షార్పెన్ చేయాలి? చాలామంది ఏమనుకుంటారంటే, మన అందరికీ అర్థం కాని ఒక అంశం ఏంటంటే, నిర్జీవం 350 కోట్ల సంవత్సరాలు 380 కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్తే ఈ భూమి మీద జీవం లేదు. 380 కోట్ల సంవత్సరాల క్రితం కర్బన సమ్మేళనాలు, కార్బానిక్ కాంపౌండ్స్ ప్రారంభమై కర్బన సమ్మేళనాలు మొదలై ఈ 380 సంవత్సరాల పరిణామంలో మానవ రూపానికి వచ్చాం. అందుకే దాశరథి ఓ పాట, కాచల్లని సముద్ర గర్భం తెలుసు అనుకుంటా, అందులో అంటాడు,
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఈ మానవ రూపం కోసం 380 కోట్ల సంవత్సరాల జీవ పరిణామం జరిగింది. లైఫ్ ఎవల్యూషన్ అనేది ఇదేదో ఒక్కరోజు హాంఫర్డ్తో వచ్చింది కాదు. ఈజ్ 380 crore years ఆఫ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో 2 లక్షల సంవత్సరాల క్రితం హోమోసేపియన్స్ అనే ఒక జాతి వచ్చింది. ఈ భూమి మీద ఉన్న రకరకాల వేలాది రకాల జీవజాతులు అన్నిట్లో అన్ని స్పీషీస్లోకి ఉన్నతమైన జీవిగా మానవ జీవి ఎదగడానికి కారణమైన మిగతా ఏ జీవికి లేని, ఏ స్పీషీస్కి లేని, ఏ జీవజాతికి లేని ఒకే ఒక్క విలక్షణమైన, పెక్యూలియర్, ప్రత్యేకమైన, స్పెషల్, సంక్లిష్టమైన, ఉన్నతమైన ఆర్గాన్ సిస్టమ్ ఏదైనా ఉంది అంటే, కాంప్లెక్స్ అండ్ హైయెస్ట్ ఆర్గాన్ సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది మానవ మెదడు. అందుకే ఐన్స్టీన్ ఓ మాట అంటాడు, మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని చూసేటప్పుడు మార్కులు ర్యాంకుల ఆధారంగా కొలుస్తాం. కానీ ఐన్స్టీన్ ఏమంటాడో తెలుసా? ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లెవింగ్ ద ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. పుస్తకాల్లో ఉండే లేకపోతే ఇంకెక్కడో ఉండే ఈ ఫ్యాక్ట్స్, ఆ ఇన్ఫర్మేషన్ని తెచ్చుకోవడం కాదు ఎడ్యుకేషన్ అంటే. ఇట్ ఈస్ టు టీచ్ ద మైండ్స్, ఇట్ ఈస్ టు ట్రైన్ ద మైండ్స్ టు థింక్ అంటాడు. అంటే నీ మెదడు ఎలా ఆలోచించాలో ఆ మెదడుకు ట్రైనింగ్ ఇవ్వడం అంటాడు. ఆ మెదడుకు ట్రైనింగ్ ఇవ్వాలంటే దాన్ని షార్పెన్ చేయాలి. మెదడుకు ట్రైనింగ్ ఇవ్వాలి. మనం ఏం చేస్తాం, మన కాళ్ళు, మన చర్మము, మన ముక్కు, మన చెవులు, వీటన్నిటి గురించి పట్టించుకుంటాం. ఒక్కదాన్ని మాత్రం మర్చిపోతాం, అదేంటంటే మనకు మెదడు ఉందని. ఈ మెదడు షార్పెన్ ఎప్పుడైతుంది? ప్రశ్న ద్వారా అవుతుంది. ఈ మెదడు షార్పెన్ ఎప్పుడైతుంది? కుతూహలం ద్వారా అవుతుంది, క్యూరియాసిటీ. ఐన్స్టీన్ అడుగుతారు, ఏమయ్యా ఇంతకుముందు చెప్పిన యూనివర్సిటీకే పోలేదు, నువ్వు పిహెచ్డీ ఆ రీసెర్చే చేయలేదు, నువ్వు థియరీ ఎట్లా, ఇంత అద్భుతమైన థియరీ ఎట్లా ప్రజెంట్ చేసినవా ఏందయా అంటే, ఏంది దీని వెనకాల ఉన్న ఆ వండర్ ఏంది? మనకు చెప్తారు కదా సినిమాల్లో, అంతా అయిపోయాక ట్రీట్మెంట్ అయ్యి ఆడికి వచ్చినాక బెడ్ మీద పేషెంట్ ఉండగానే ఇట్టా అని సడన్గా లేవగానే ఇట్ ఈస్ అ మెడికల్ మిరకిల్ అంటారే. అంటే మెడికల్ మిరకిల్, ఇదే మిరకిల్ రా అనుకుంటారు. అంటే అంతా చేస్తాడు, అప్పటిదాకా ట్రీట్మెంట్ వస్తుంది, వీడికి రాగానే ఇంకోటి వస్తుంది. అట్లనే అడిగితే ఐన్స్టీన్ ఏమంటాడు తెలుసా? ఎట్లా చేసినవా ఇంత నోబెల్ ప్రైజ్ తెచ్చే ఆవిష్కరణ చేసినవి, ఇది ఎట్లా సాధ్యమైందంటే ఐన్స్టీన్ ఏమంటాడంటే, ఐ హావ్ నో మ్యాజికల్ హ్యాండ్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో ఏ విధమైన మంత్రదండము లేదు. ఐ ఆమ్ ప్యాషనేట్లీ క్యూరియస్. తెలియని విషయం తెలుసుకోవాలనే తపన, కుతూహలము, జిజ్ఞాస నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నాకు మార్కులు రాలేదు, నా సర్టిఫికేట్లు చూస్తే ఎక్కడ ర్యాంకులు లేవు, ఆఖరికి మీకు తెలుసు పిహెచ్డి సీట్ కూడా రాలేదు. ఎక్కడ చూసినా వీడు పనికిరాలు అన్నారు మా టీచర్లు అందరూ. మరి ఈరోజు ఇట్లెట్లయినామంటే, ఏం లేదయ్యా, నాకు కంపాస్ ఇచ్చిండు మా అయ్య. ఆ కంపాస్ చూస్తే నార్త్ సౌత్ పోల్స్ చూపెడతా ఉంది, ఎటు తిప్పినా ఈ ముళ్ళిట్టే తిరుగుతూ ఉంది. ఇది ఎందుకు తిరుగుతుందని దీని వెనకాల పడి తిరగడం మొదలు పెడితే నాకు మ్యాగ్నెట్ అర్థమైంది. మ్యాగ్నెట్ ఏందని చదవడం మొదలు పెడితే మ్యాగ్నెటిజం అర్థమైంది. వాట్ ఈజ్ మ్యాగ్నెటిజం అని దాని వెనకాల పడితే ఎలక్ట్రాన్స్. ఇట్ట నేను వెళ్ళినా మా టీచర్లేమో వాళ్ళు చెప్పిన క్వశ్చన్కి వాళ్ళు చెప్పిన ఆన్సరు నోటు బుక్లో రాసి ఎవరైతే బైహార్డ్ చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ దింపుతారో, బట్టి ఆన్సర్ రాస్తారో వాళ్ళకు మార్కులు ఇచ్చుకోరు. నన్నేం చేయమంటావు? నా మేధస్సాడికి అర్థం కాలేదు. సో మీరు కూడా మీ పిల్లల్ని లెక్కేసేటప్పుడు, మీ పిల్లల యొక్క సామర్థ్యాలను లెక్కేసేటప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, వాటి వెనకాల పడిపోకండి అమ్మా. ఎన్ని ర్యాంకులు వచ్చినా ఎన్ని వచ్చినా ఐఐటీల దాకా పోయినాక భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని ఈ దేశం సైంటిఫిక్గా అభివృద్ధి చెందాలని ఐఐటీలు తీసుకొస్తే, ఆ ఐఐటీలు బాగా ఉంటే ఇవాళ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఐఐటీలకు పోయి సైంటిఫిక్ ఆవిష్కరణలు చేసి, డిస్కవరీస్ చేసి దేశాన్ని తన కాళ్ళ మీద తాను నిలబెట్టి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడతారేమో అని ఆశిస్తే, మీరు చూసారో లేదా కుంభమేళాల ఐఐటి బాబా ఏ మీడియా చూసినా ఐఐటి బాబా కనపడ్డాడు. నాకు అర్థం కాదు, ఈ ఐఐటి బాబా ఎవర్రా బాబు, ఏం కనిపెట్టిండు, ఏ ఆవిష్కరణ చేసిండు? ఐఐటి చదివిండు కదా, ఏదన్నా నోబెల్ ప్రైజ్ తీసుకొస్తాడా, లేకపోతే ఈ దేశం గౌరవపడే విధంగా ఏదైనా ఆవిష్కరణ చేస్తాడా, జనానికి ఉపయోగపడేది ఏమైనా చేస్తాడా, మన దేశం ఒక అడుగు ముందేయడానికి ఇంకేదైనా ఒక డిస్కవరీ చేశాడా అని నేను ఎదుగుతే బట్టలు ఇప్పేసి రోడ్ల మీద గంజాయి దమ్ము కొట్టుకుంటా తిరుగుతాను. ఎక్కడికి వెళ్తారు మన పిల్లలు?
మీరు కష్టపడతా ఉన్నారు, ఎంసెట్లు రాయిస్తా ఉన్నారు, శ్రీ చైతన్యాల నారాయణలో చేర్పిస్తా ఉన్నారు, లక్షలు లక్షలు కడతా ఉన్నారు, ఆ నుంచి ఎంసెట్లు కొడతా ఉన్నారు, ఐఐటీలు కొడతారు, నీట్లు కొడతా ఉన్నారు. ఆడికి పోయినాక ఏమైతారో చూసుకుంటారా? గంజాయిలు ఎమ్మడి పోతారా, డ్రగ్స్ ఎమ్మడి పడతారా? ఆ సినిమాలు చూసి ఎట్ట తయారవుతారా? వాళ్ళ మాటలు ఎన్ని బట్టలు ఇప్పేసి తిరిగే వాళ్ళలాగా అగో చూసారుగా ఆ మధ్య మీడియా అంతా చూస్తే అగోరి 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 ఏందట? అగోరి ఆడా మగ? అగోరి పేరు శ్రీనివాస కాదా? ఈ శ్రీనివాసు వర్షిని పెళ్ళైతుందా కాదా? పెళ్ళైతే వర్షిని ఏ చీర కట్టుకుంటుంది, అగోరి ఏ చీర కట్టుకుంటుంది. ఇది అయిన తర్వాత వీళ్ళిద్దరికి శోభనం పెట్టయితే ఎందుకురా అయ్యా ఇవన్నీ? నాకు నా జీవితంలో నేను ఎలా బాగుపడాలి, నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఏ విధంగా మారాలి, ఒక మానవవాదిగా ఎదిగి ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా ఎలా తయారు కావాలని తయారు చేస్తున్నదా ఈ సమాజం? ఏం చూపెడతా ఉన్నది మీడియా? ఎలా తయారవుతారు మన పిల్లల్ని చూసుకున్న తర్వాత? ఒక్కొక్కరు చూస్తూ ఉన్నాం మీ సోషల్ మీడియాలో. వస్తారు, ఏ బుర్ర వాడరు, బూతులు మారుతారు, అమ్మ నా బూతులు తిట్టుకుంటూ కూర్చుంటారు. అలాంటి యువత ఉన్న సమాజం మాట్లాడితే ఆడవాళ్ళ మీద బూతులు పెట్టడమే. అలాంటి యువత ఉన్న సమాజం ఎటువైపు వెళ్తుంది? ఆ దేశం ఎటు వెళ్తుంది? కాబట్టి ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ మానవ సమాజమైనా, ఏ మానవ సమూహమైనా అభివృద్ధి చెందాలి అంటే, మానవ ప్రగతి సాధించాలంటే ఆ సమాజంలో వైజ్ఞానికత వెల్లివిరియాలా, సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది పెరగాల, వైజ్ఞానిక దృక్పథం అని పెరగాల. అందుకే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణాభిలాషాన్ని పెంపొందించడం అని పెట్టారు. అన్ని మర్చిపోతే ఏమైతే, ఇంతకుముందు ఒక మిత్రుడు వచ్చి చెప్తా ఉన్నాడు, సార్ అన్ని గుర్తు చేసినది ఇంకోటి గుర్తు చేయలేదేం సార్? ఏందబ్బా అన్న, బాగా చదివించారు కదా సార్. మదనపల్లిలో ఇద్దరు తల్లిదండ్రులు, తల్లి కాలేజీ ప్రిన్సిపల్, తండ్రి కాలేజీ వైస్ ప్రిన్సిపల్, వాళ్ళిద్దరు తమ బిడ్డల్ని పీజీలు చదివించారు. ఆ తర్వాత ఏమైంది? వీళ్ళ ఆత్మలు కలుషితమైనట, పాపం తగిలిందట, ఇవి పుణ్యం కావాలి, ఇవి ప్యూరిఫై రావాలని కన్న తల్లి తమ బిడ్డలిద్దరిని, అమ్మాయిలిద్దరిని బాగా చదువుకున్న వాళ్ళని డంబెల్స్తో కొట్టి చంపింది సార్. ఇదేమిటి సార్ అన్న అనగానే ఇవాళ నేను సోషల్ మీడియాలో నేను ఎప్పుడో పాతది పెట్టిందో మిత్రుడు షేర్ చేసి ఇదేందయ్యా అన్న. ఏంటంటే ప్రభు పిలుస్తున్నాడని ఒక ముగ్గురు అక్క చెల్లెళ్ళు సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళు బాగా చదువుకున్నలే, యేసు ప్రభు పిలుస్తుండట వాళ్ళని. సో ఇలాంటి అంశాలు, ఇలాంటివి చూసిన తర్వాత ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది, ఈ యువత ఎటువైపు వెళ్తుంది? ఇంత చదువుకుని బట్టీలు పట్టే చదివితే ఏమవుతుంది? ఇలాంటి పుస్తకాల్లోకి వచ్చిన, పుస్తక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, ఈ పుస్తక లోకంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా? ఈ పుస్తకాల్లో ఉన్న అంశం నిజమా కాదా? సైన్స్ అంటే ఏంటి మిత్రమా? సైన్స్ అంటే టెక్నాలజీ, రాకెట్ ఎగిరేసిండు, చంద్రబాబు మీదకి పోయిండు, అంగారగ్రహం మీద రోవర్ దింపిండు, అది కాదమ్మా. సైన్స్ అంటే ఏంటంటే నీ చుట్టూ ఉండే ప్రకృతిలో జరిగే ప్రతి ఘటన, దాని వెనకాలన్నది సత్యం ఏమిటి అనేది తెలుసుకోవడం. ఇట్ ఈస్ ద సెర్చ్ ఆఫ్ ట్రూత్. సత్యాన్వేషణే సైన్స్. సూర్యుడు చూసినా ఇంతలావే ఉన్నాడు, పౌర్ణమి చంద్రుడు చూసినా ఇంతలావే ఉన్నారు. ఇద్దరు ఒకే సైజు ఉంటారా? ఎందుకు ఉంటారు? రాత్రి పగల ఎందుకు అవుతుంది? దానికి కారణం ఏంది? మనం ఉన్న భూమి 24 గంటల్లో ఒక రౌండ్ కొడుతుందని మనందరికీ తెలుసు. ఈ 24 గంటల్లో ఒక రౌండ్ కొట్టడానికి భూమి గంటకి 1600 కిలోమీటర్లు, 1600 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో గిర్రన తిరుగుతూ ఉంది. అయినా మనం ఎందుకు పడిపోవట్లే? ఈ గిర్రన తిరిగే ఈ భూమి సూర్యుని చుట్టూ 365 రోజుల్లో పూర్తిగా రావాలంటే ఎంత స్పీడ్తో తిరుగుతుంది తెలుసా? కెన్ యూ ఇమాజిన్? 1,07,000 kilometers per hour. Maram, we are moving the universe, we are moving around the sun with the speed of 1,07,000 kilometers per hour. సెకండ్ కి ఇప్పుడు నేను సెకండ్ అనే లోపు 30 కిలోమీటర్లు వెళ్ళిపోయిందంటే భూమి సూర్యుడి దగ్గర, సూర్యుడి చుట్టూ తిరగడానికి. సో ఎవ్రీ ఇయర్ నేను ఇప్పటికీ ఒక 59 రౌండ్లు కొట్టినండి సూర్యుడి చుట్టూ విత్ ద స్పీడ్ ఆఫ్ 1,07,000 kilometers. మీరు అందరు లెక్కేసుకోండి. మా వినయ్ సార్ 70 దాటిను. సో అట్లే మా సుజాత అమ్మాయి లెక్కేసుకోరు ఎవరికి వాళ్ళు. సో ఎలా మనము ఇంత స్పీడ్తో తిరుగుతున్నాం? ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? ఇవన్నీ మనం ఆ సత్యాన్వేషణ చేయడం ద్వారా తెలుస్తాయి. కాబట్టి సైన్స్ని సూత్రాలు బట్టించి, సైన్స్ కాదు ఏదైనా, ఇదేదో ఉప్పు కప్పురం ఒక పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు. ఈ ఉప్పు కప్పురం ఏందో, కప్పురం నా చిన్నప్పుడు చూడలే. ఈ ఉప్పు కప్పురం అంటే చదివేం తప్ప, ఈ ఉప్పు ఏందో కప్పురం ఏందో ఇక అదేదో ఉంటుంది కదా.
ఈ ఆ పోలిక ఈ పోలిక అది ఏంది అర్థం కాకుండా ఎందుకు బట్టి పడుతున్నామో అర్థం చదువుతాం. కానీ అది కాదు. వైజ్ఞానిక మానవులుగా ఎదగాలంటే మీ పిల్లల్ని ఆ విధంగా కాదు తయారు చేయాల్సింది. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, పేరెంటింగ్ ఇస్ అన్ ఆర్ట్, పేరెంటింగ్ ఇస్ అన్ సైన్స్. పెంచి గాలి పెంచి కర్ర పట్టుకొని 4 కొట్టే ఏంద్రా కాదండి. క్రమశిక్షణ, కదలొద్దు, ఏడవద్దు, కూర్చోవద్దు. ఎందుకు మర మనిషా నువ్వు స్విచ్ ఇస్తే ఇచ్చినట్టు ఆడడానికే. ద కిడ్ ఈస్ నాట్ ఏ రోబో, యువర్ చైల్డ్ ఈజ్ నాట్ ఏ రోబో. మర యంత్రం కాదు. ఇదేం రోబో 2, రోబో 1, రోబో 2.0 కాదు. ఇస్ ఏ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషికి, ప్రతి పిల్లవాడికి, అమ్మాయికి బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ ఎలా ట్రైన్ చేయాలో ఆలోచించండి. అది నేర్చుకున్న నాడు మీరే ఉన్నతమైన తల్లిదండ్రులుగా ఎదుగుతారు. అగో ఆ వైజ్ఞానిక దృక్పథం మీలో కలగజేయాలనే, ఆ వైజ్ఞానిక సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఈ కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు ఎలాంటి మరి చెప్పట్లేదు. వీళ్ళ బాబు కనపడట్లేరంట. ఎవరికన్నా ఒక బాబు, తప్పిపోయిన బాబు కనపడితే చెప్పండి. మీ పేరు చెప్పండి సార్. అక్కడ సెంటర్ ఉంటుంది, అదైతే అందరికీ కనపడుతుంది. ఇది ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కనపడుతుంది. కౌంటర్ ఉంది చూడండి, బుక్ హౌస్ కౌంటర్. అగో అక్కడ ఉందిగా బుక్ హౌస్ ఆఫీస్, బుక్ ఫెయిర్ ఆఫీస్. సో అందుకనే మిత్రులారా మీకు చెప్తున్న అంశం ఏంటంటే, పిల్లల్లో ఈ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది. సచిన్ టెండూల్కర్ ఏమో బాగా చదువుకొని రాలే, వాళ్ళ అయ్యమ్మ ఆడడానికి పుస్తకం కూర్చొని పుస్తకాల పురుగు చేయలే, అయిండు భారతరత్న అయిండు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చూస్తున్నారు కదా, గాయకుడు అయిండు. లతా మంగేష్కర్ చూసారు కదా, మా చిట్టాలయలమ్మ చూసారు కదా, సమ్మక్క సారక్క చరిత్ర తయారు చేశారు కదా. ఏ పెద్ద పెద్ద మహానుభావులు, నేను ఇంతకుముందే చెప్పినగా, ఐన్స్టీన్. అసలు ఎడిసన్ చరిత్ర చెప్పండి మీ పిల్లలకి. వీడు పనికిరాడు పో అని ఎలగొట్టిండట హెడ్ మాస్టర్. వాళ్ళ అమ్మాయి నువ్వు చాలా గొప్పడిరా, చదువుకో బాగుపడతావు అని చెప్పింది. సో తల్లిదండ్రులు వాళ్ళ అమ్మలాగా ఎలా ఉండాలి, ఎడిసిన్ అమ్మలాగా ఎలా ఉండాలి, లేకపోతే మనం ఏ విధంగా మన పిల్లల్లో ఉండే సామర్థ్యాలను బయటికి తీయాలని ఆలోచించాలి తప్ప ఎంతసేపు చదువు బట్టు ఆడిపోయి ఈ కాంపిటేటివ్ ఆ కాంపిటేటివ్ ఉండనియండి. అవన్నీ ఉండాలి. వద్దాను, నేను చదవద్దాను. చదువుకోండి, బాగా చదవాలి. కానీ ఆ చదువు అర్థం చేసుకొని చదవగలగాలి. కేవలం మార్కుల కోసం, ర్యాంకుల కోసం చదవకండి. చాలా స్కూల్లోనే తెలుసా మీకు, అసలు పరీక్షలే లేని స్కూళ్ళు ఉంటాయి. పరీక్షలే ఉండవు. నేను ఏడాది కష్టపడితే 2 గంటలు ఏదో బట్టి రాస్తే అయిపోయినాయి నాకు మార్కులు. ఇక మీరు అందరు ఇంకా ఈ మధ్య ఒక పెద్ద మూఢనమ్మకం ఏంటంటే సమాజంలో ఉంది, ఇవన్నీ పక్కన పెట్టరి. నేను ఇంతకుముందు చెప్పిన ఆ బాణమతులు, శాతబళ్ళు, దయ్యాలు, భూతాలు పక్కన పెట్టరి. ఇంకో పెద్ద మూఢనమ్మకం మన సమాజంలో ఏముంది తెలుసా? 10th పాస్ అయిందంటే మన అమ్మాయి కానీ 10th పాస్ అయినారంటే వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు శ్రీ చైతన్యల నారాయణల చదివియాలే, లేకపోతే చదివే కాదు. మా అమ్మాయిని నేను చేర్పియలే, మా అబ్బాయిని చేర్పియలే. ఇక నన్ను అడిగిన ప్రశ్నలు చూస్తే అసలు నువ్వు మనిషివేరా, చైతన్య నారాయణ చేర్పియలేదా, నీ బతుకేనా అన్నట్టు అడిగిరమ్మ నన్ను. అంటే అలా చేర్పిస్తున్నాడు మనిషి, అలా చేర్పిస్తున్నాడు స్టూడెంట్, లేకపోతే లేదు. నేను ఈ చైతన్య నారాయణల భాగవతం ఏందో చూద్దామని చూసిన. అలా పోతే ర్యాంక్ వస్తుంది, మార్కులు వస్తాయి. ఎట్టొస్తానే అని ఎతికినాక నేను పోతే అడగపోతే ఏమైంది తెలుసా? ప్రాక్టికల్స్ పోయి చూసిన. ఆ శ్రీ చైతన్య నారాయణ మా తమ్ముడే వద్దురా బాబు అంటే తీసుకెళ్ళి అని లేచిండు. వాళ్ళని తీసుకురావాలంటే సెలవులకు పోయినప్పుడు నాకైతే జైలుకు అన్న పెరువులకు అంత కష్టపడలేదు, కానీ కింది నుంచి పైదాకా 10 సార్లు తిరగాల్సి వచ్చింది. అమ్మ ఇది ఎక్కడ కథరా బాబు అనుకో. పోనీ అయినాక ల్యాబ్ ఎక్కడన్నా ఉందరా అని చూసిన. ఈ 2 ఏళ్లల్లా ఎప్పుడైనా ఆ శ్రీ చైతన్య నారాయణలో చేరిన వాళ్ళు టెస్ట్ ట్యూబ్ పట్టుకోవడం కాదు, కనీసం చూసుంటారా? పట్టుకోవడం సంగతి మర్చిపోరు, చూసుంటారా? మరి టెస్ట్ ట్యూబ్ చూడకుండా, ప్రాక్టికల్ చేయకుండా 30కి 30, 28కి 30కి 28, 29 మార్కులు ప్రాక్టికల్స్లో ఎట్టొస్తాయండి? నువ్వేం నేర్పుతా ఉన్నావు మీ పిల్లలకి? వాళ్ళ మేధస్సు గురించి చెప్తా ఉన్నావా? వాళ్ళ విజ్ఞానం గురించి చెప్తా ఉన్నావా? వాళ్ళు ఎలా ఉన్నతంగా ఎదగాలో నేర్పుతున్నావా? ప్రాక్టికల్ చేయకుండా మార్కులు ఎలా తెచ్చుకోవాలని ఒక కరెక్టెడ్ పర్సన్ ని తయారు చేస్తే కోట్లాది రూపాయల స్కాము, 1000 కోట్ల స్కాములు జరగకపోతే, విద్యార్థులకు చిన్నప్పటి నుంచే మీరు ఇలాంటి అవినీతి నేర్పితే, ఈ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు మన విద్యార్థుల్ని, మన భవిష్యత్తును, మన యువతరాన్ని, రాబోయే తరాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాయో అర్థం చేసుకోకపోతే
ఇక దాన్ని మించిన పెద్ద మూఢనమ్మకమే ఉంటుంది. కాబట్టి అవినీతికరమైన సమాజం లేకుండా ఉండాలంటే కూడా మన పిల్లలకి ఇగో ఈ సామర్థ్యాలని వీటన్నిటిని నేర్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మెదడుని పెంపొందించాల్సిన, వాళ్ళ మెదడుని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైజ్ఞానికంగా మన పిల్లల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. తోటి మహిళ పట్ల ఎట్లా మెరగాల, తోటి మనిషి పట్ల ఎట్లా ఉండాలా, భారత రాజ్యాంగంలో చెప్పిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలు ఏవైతే ఉన్నాయో, ఆ స్వేచ్ఛ అంటే ఏంటి, సమానత్వం అంటే ఏంటి, సౌభ్రాతృత్వం అంటే ఏంటి, హక్కులు అంటే ఏంటి, బాధ్యతలు అంటే ఏంటి, ఈ సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలి, దాని వెనకాల ఉండే సత్యాలను ఎలా శోధించాలా, ఎలా పరిశోధించాలా, ఇగో ఇలాంటి అంశాలు ఈ మెదడుకి ట్రైనింగ్ ఇవ్వండి. మీ పిల్లలే ఉన్నతమైన మానవులుగా తయారవుతారు. భారతదేశం మొత్తం ప్రపంచంలోనే ఉన్నతంగా ఎదుగుతుంది. ఆ విధమైన వైజ్ఞానిక భారత నిర్మాణానికి, వైజ్ఞానిక సమాజ నిర్మాణానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించిన ఈ తెలంగాణ బాలోత్సవ కమిటీకి, హైదరాబాద్